1 కిలో మటన్, 1 కిలో బియ్యం బిర్యానీ ఈ విధంగా చేయాలా. ఎట్లా అంటే ఉల్లిగడ్డలు పొడున కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఆ ఉల్లిగడ్డలతో పాటు లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క వేసి జిలేబీ కలర్ వచ్చే విధంగా గోలిస్తూనే ఉండాలి. గోలించిన తర్వాత అవి తీసి పక్కకు పెట్టాలి. మటన్లో అల్లం, ఎల్లిగడ్డ, కారం పొడి, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు ఒక 5-6, తర్వాత మనం ముందుగా గోలించుకున్న ఉల్లిపాయల్లో ఉన్న లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క ఈ మటన్లో వేసి కలపాలి. అలాగే మనం ముందుగా అనుకున్నాం కదా 1.5 కప్పు పెరుగు, 1.5 కప్పు పెరుగు, ఒక నిమ్మకాయ, మనం ఇవన్నీ ఒక ప్లేట్, ఒక బగోనీలో దేంట్లైనా సరే కలిపి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అయితే మటన్లో ధనియాల పొడి, కారం పొడి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు పెరుగు, ఒక నిమ్మకాయ వేసి ఈ విధంగా కలపాలి. ఈ విధంగా కలిపి మనం ముందు గోలుచుకున్న ఉల్లిపాయలలో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఉంది కదా, అవి కూడా తీసి ఇందులో వేసి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా రాగానే దీన్ని ఏం చేయాలంటే మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం అన్నంని ఉడికించాలి. అన్నం ఉడికిస్తే అన్నం ఉడికించినంతసేపు మనకి ఇది ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంటే మనం ఏం చేయాలంటే అన్నం ఉడికించేటప్పుడు మనకు పెద్ద పలుకు అనేది ఒకటి వస్తుంది. పెద్ద పలుకు అన్నం ఉడకంగానే దాన్ని ఏం చేయాలంటే మనం ఒక గిన్నెలో తీయాలి. ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు ఏం దాకా పెట్టుకోవాలంటే మనం వేసుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ మీద చిటికెనీళ్ళు పూర వచ్చే విధంగా మనం అన్నం తీసుకొని పక్కెట్టుకొని అయితే మనం ముందుగానే మనం అన్నం ఉడికించుకుంటాం చూడు, అన్నం ఉడికించుకునేటప్పుడు నీళ్ళు కొంచెం ఎక్కువనే పోయాలి. ఎందుకనంటే ఆడికాడికి నీళ్ళు పోస్తే అన్నం ముద్దలు వస్తుంది. అయితే మనం కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుంటే అన్నం ఇరిరి వస్తుంది. తర్వాత ఈ పెద్ద పలుకు వచ్చింది కదా, మనం ఈ అన్నం తీసేసినాం కదా, తీసేసిన తర్వాత ఇంకొంచెం ఉడకబెడితే చిన్న పలుకు వస్తుంది. చిన్న పలుకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అన్నంని గంజి అంపేసేయాలి. అయ్యో ఈ మసాలా అంతా వేసినాం అదంతా పోతుందేమో అని అనుకున్నా పోయినా ఏం కాదు, కానీ గంజి మాత్రం ఖచ్చితంగా అంపేసేయాలి. అంపేసి ఒక్క నీళ్ళ చుక్క లేకుండా గంజి అంపేసేయాలి. అంపేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఏం చేయాలంటే మనం కలుపుకున్న మసాలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకునే మసాలా కంటే ముందు మనము ఉల్లిగడ్డలలో ఉడికించుకున్న ఆయిల్ ఉంది కదా, కొంచెం అంత ఆయిల్ అడగంటకుండా ఆయిల్ వేసి ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ తీసి మసాలా కలుపుకున్న ఫ్రిడ్జ్లో వేసుకున్న మటన్ తీసి ఈ విధంగా ఇట్లా వేసుకొని రౌండ్గా అనేసిన తర్వాత మనం ఆ పెద్ద పలుకు మీద తీసిన అన్నం ఉంది కదా, ఫస్ట్ మనం పెద్ద పలుకు మీద తీసుకున్న అన్నం ఉంది కదా, అది చిటికెనీళ్ళు వచ్చేటట్టు చుట్టూరుగా వేసేసుకోవాలి. ఇప్పుడు వేస్తాను చూడు, ఒక్క నిమిషము, ఒక్క సెకండ్ అంతే. ఇట్లా ఎండ తర్వాత దీని మీద మనం బెల్లం కలర్గా గోలించుకున్న ఉల్లిపాయలు కొంచెం ఇట్లా వేసేసి, తర్వాత పుదీనా, ధనియా కొంచెం ఇట్లా వేసేసి, తర్వాత మనం పెద్ద పలుకు మీద వేసుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని ఒక చిటికెనీళ్ళు వచ్చే విధంగా వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు వస్తుంది చూడ, ఈ చిటికెనీళ్ళు పెద్ద పలుకు మీద వేసుకున్న అన్నం ఒక చిటికెనీళ్ళు లేయర్ వచ్చినంత అన్నం పైన ఇట్లా చల్లేసేయాలి. అట్లా చేసేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మనం ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఉల్లిపాయలు గోలించుకున్న బెల్లం కలర్, ఆ ఉల్లిపాయలు, పుదీనా, ధనియా మళ్ళీ ఒక చిన్నగా లేయర్ ఇట్లా వేసేసుకొని మనం ఉల్లిపాయలు గోలించిన ఆయిల్ ఉంది కదా, మళ్ళీ కొంచెం ఇట్లా ఆయిల్ ఇట్లా మీద చల్లేసి తర్వాత మనం అట్లా ఇట్లా మీద చల్లేసి ఇట్లా మీద పోసేసి మీద ఎక్కువ మట్టుకు ఆయిల్ యూజ్ చేయదు. డ్రై ఫుడ్ అయితేనే బెస్ట్ ఉంటుంది. ఆయిల్ అయితే నూనె వస్తుంది, అంత మంచిగా ఉంటుంది. ఇగో ఈ చిన్న మనం లాస్ట్ గంజి చంపేసుకున్న అన్నం ఉంది కదా, ఇది దీని మీద వేసేసేయాలి. క్లోజ్, ఇక అయిపోయినట్టే. 99% అన్నం బిర్యానీ అయిపోయినట్టు ఈ పాటికి. అయితే దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లా మొత్తం నేర్పేసేసి తర్వాత మనం ఏం చేయాలా, మిగిలిన ఉల్లిపాయలు ఏవైతే మనం గోలించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయో అవి మొత్తం వేసేసి
తర్వాత మనం పుదీనా, ధనియా అది మనం చిన్న చిన్న కోసుకున్నాం కదా, అది కూడా దీని మీద మొత్తం వేసేసి తర్వాత మనం ఉల్లిపాయలు గోలించుకున్న ఆయిల్ ఉంది కదా, అది మొత్తం దీని మీద రౌండ్గా వేసేసి తర్వాత దీని మీద డక్కన్ వేసేయాలని అంటే మ్యాక్సిమం మనం ప్రయత్నం చేసేది ఏంటంటే ఇందులో నుంచి గాలి బయటకు వెళ్ళకుండా ప్రయత్నం చేయాలి. అయితే ఏ విధంగా అంటే మనకు టైం ఉందనుకో గోధుమ పిండి కలిపి చుట్టూరుగా మెత్తినా సరిపోతుంది. లేదని అంటే మన ఇంట్లో టవాలా కానీ ఇంకా తెల్ల బట్ట పేలకలు ఏవైనా సరే మంచి ఉతికిన బట్ట పేలకని నీళ్ళల్లో తీసి చుట్టూరుగా పెట్టేసి రౌండ్గా పెట్టేసి ఏది డక్కని కింద అది అంచు ఉంటుంది కదా, అంచుకు రౌండ్గా పెట్టేసి దాని మీద మూత పెట్టేసి దాని మీద ఏదైనా వేటి పెడితే మ్యాక్సిమం అందులో నుంచి గాలి మాత్రం బయటకు వెళ్ళదు. అయితే ఈ గాలి వెళ్ళకుండా మనం ఏం చేయాలనంటే ఈ బగోని మనం సిలిండర్ మీద పెడతాం కదా, సిలిండర్ మీద పెడితే ఫస్ట్ మనం పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టాలి. ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత ఏం చేయాలనంటే చిన్న మంట మీద 12 నుంచి 15 నిమిషాల మధ్యలో పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక అరగంట సేపటి దాకా దీన్ని డక్కని తీయద్దు. అరగంట తర్వాత దీన్ని మూత తీసి తినొచ్చు. ఇందులోంచి గాలి పోకుండా దీన్ని ఉడకబెట్టాలి.